లేస్తే మనిషిని కాదు అంటుంటాడు పాపం ట్రంప్. ఆయన ఎప్పుడు లేస్తాడు అంటే లేస్తానే ఉంటాడు. వాళ్ళ సైన్యం కొడతానే ఉంటుంది ఇరాన్. మళ్ళీ తాజాగా నేను అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సర్వనాశనం అయిపోతుంది అని బెదిరిస్తున్నాడు. అనమనే వాళ్ళు చెప్తున్నారు, దమ్ముంటే రావయ్య చూసుకుందామంటారు. కాల్పుల విరమణ చెప్పినోడి నువ్వే, మళ్ళీ చర్చలని చెప్పింది నువ్వే, టీమును పంపించింది నువ్వే, వాళ్ళతో శాంతి చర్చలు ఓకే అయిపోయినాయని చెప్పింది నువ్వే, మళ్ళీ పేల్చేది నువ్వే, మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెట్టేది నువ్వే. ఎంతకాలం ఈ గోళ? ఓవరాల్గా జరుగుతున్నది ఒక్కటే, కాల్పుల విరమణ అన్నటువంటిది అసాధ్యం. ఇరాన్ అన్నటువంటి దానికి కావాల్సింది అతి పెద్దదైనటువంటి హార్ముజ్ జలసంధి అనే బంగారు బాతు. దాంట్లో నిరంతరం తిందామనుకుంటుంది. రోజుకి కనీసం 200 కోట్లు సంపాదించుకోవాలనుకుంటుంది. ఒక్కొక్క షిప్కి 2 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేద్దాం అనుకుంటుంది. 100 షిప్పులు వస్తే 200 కోట్లు, 1000 షిప్పులు వస్తే 2000 కోట్లు, రోజుకి 200 కోట్లు లెక్కేసుకున్న నెలకు వచ్చేటప్పటికి ఎంత వస్తుంది? 200 × 30 6000 కోట్లు వస్తుంది. ఆ పైన ఏంటి? ఇక్కడ ప్రపంచ కుబేరుడు అయిపోవచ్చు. ఇది చూసి రేపు పొద్దున మిగతా జలసంధుల దగ్గర కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంది. అలా రాకుండా చూడాలని ప్రపంచం అనుకుంటోంది కాబట్టి అమెరికా మీద ఒత్తిడి, లేకపోతే అమెరికా అధ్యక్షుడు కూడా ఇచ్చేసేవాడు.